నందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు యాకోబు పత్రిక 4:10. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మనల్ని మనం తగ్గించుకుంటే, ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని జీవించడం అంటే అది ఏమంత అసామాయిషీ విషయం కాదు. క్రైస్తవులైన మనలో చాలా మంది అబద్ధాలు చెప్పకుండా, దొంగతనం చేయకుండా, ఇతరులను మోసగించకుండా చాలా నిజాయితీగా ఉంటాము. కానీ మనలను మనం తగ్గించుకొని ఉండలేము. తాము నీతిగా జీవిస్తున్నామనే గర్వముతో అందరికంటే గొప్పగా ఫీల్ అవుతుంటాము. తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం అనేది హృదయ సంబంధమైనది. పైకి దీనత్వం కలిగి ఉన్నట్లు కనిపించినా హృదయం అంతా గర్వంతో నిండి ఉండవచ్చు. తగ్గించుకొని జీవించటానికి అవసరమైనది దీన మనసు. కాబట్టి పుట్టుకతో ఎవరికి రాదు. కాబట్టి తగ్గించుకొని ప్రభు కృప పొందుదుము.